ఈరోజు పరిగెత్తాలి. చాలామందికి ఓపిక లేదు పాపం. అలిసిపోయిన క్రైస్తవులు అనేక మంది ఉన్నారంట. అలసట అపవాది తీసుకొస్తాడు, జాగ్రత్త. కొన్నిసార్లు స్టామినా చాలా పోతే అలసట, జాగ్రత్త. ఎప్పుడన్నా ఈ రన్నింగ్ రేసులు చూసారా? 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో, షూట్ చేసినట్టు ఏం చేస్తాడు? ఎవరి గాడు ఫుర్ర పరిగెడతాడు. సుర్ర పరిగెత్తిన వెంటనే ఆ నెక్స్ట్ జోన్ దిగిన వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? ఆయాస. ఆ ఆయాసంలో చూడండి మనుషుడు, నువ్వు వచ్చి ఏమన్నా అడుగు అని, తిన్నావా, వస్తావా, చేస్తావా, ఏం మాట్లాడు, ఏదైనా. ఈరోజు చాలామంది బ్రతుకు కూడా అలాగనే ఉంది. ఎగ్జాస్టెడ్, ఫ్రస్ట్రేటెడ్. దే హ్యావ్ నో ఎనర్జీ, నో స్టామినా, ఆల్ వోన్ అవుట్, టైర్డ్. నన్ను వదిలేండి రా బాబు, నా బ్రతుకు నాకు వదిలేండి, నా జీవితం నాకు వదిలేండి, నా జోలికి ఎవరు రాకండి, నా జోలికి ఎవరు రావద్దు, నాతో ఎవరు మాట్లాడుతున్నా, నన్ను ఏం చేయొద్దు, నేను ఏం చేయను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ స్టామినా? డూ యూ హ్యావ్ స్టామినా టు రన్? అదే రీతిగా బైబిల్ చూస్తే ప్రతిసారి పరిగెత్తాలి, పరిగెత్తుతారు అన్న మాట చూస్తాం. పరిగెత్తాలి, పరిగెత్తుతారు అన్న మాటని అధికంగా చూస్తాం. ఎక్కడ బైబిల్లోనే చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 చదివినప్పుడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. పరిగెత్తేవాడు దృష్టితో పరిగెత్తాలంట. గోల్ రీచ్ అవ్వాలి, ప్రైజ్ విన్ అవ్వాలి. పరిగెడతాం మాత్రమే కాదు, పరిగెత్తేవాడు నాకు బహుమానము రావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఆత్మీయ జీవితంలో దేవుని నమ్ముకున్న వారు దేవుని ద్వారా అంగీకరించబడాలి అన్నట్లుగా బ్రతుకుతున్నారా? లేకపోతే ఏదో ఒక భక్తి అంట, ఒక ఆచారం అంట అన్నట్టుగా బ్రతుకుతున్నారా? ఎంతమందికి స్థిరమైన విశ్వాసం ఉంది, దేవుడితో అనుదిన అనుభూతి? ఈరోజు మూడీ క్రిస్టియన్స్, మూడు బాగుంటే ఒకలాగా, మూడు బాగుపోతారు. No, I'm telling you, no matter what your emotion is, the Holy Spirit will always dwell in you if you're a blood-washed believer. క్రీస్తు రక్తాల కడగబడిన వ్యక్తి అయితే నీ ఎమోషన్ ఏదైనా కూడా పరిశుద్ధాత్ముడు నీతో ఉండేవాడు. ఎందుకంటే నీ కోప సమయంలో ఆయన నీకు బలాన్ని ఇచ్చేవాడు. See, you have to be zealous, రోషం, righteous indignation. You know, Bible talks about righteous indignation. You know what is it? ఫినెహాస్ లాగా దేవుని విషయాలు తేడా కొడితే, దేవునికి విరోధమైంది నువ్వు అంగీకరిస్తూ ఊరుకునేది కాదు. దేవునికి విరోధమైంది నీకు విరోధమైంది, దేవునికి అంగీకారమైంది నీకు అంగీకారమైంది. ఎంతమందికి ఈరోజు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నారండి? నా దేవునికి విరోధమైంది నేను అంగీకరించను, నా దేవునికి ఇష్టం లేనిది నేను చేయను, నా దేవునిది ఇలాగా చేయను, ఇలాగ అజాగ్రత్తగా చేయను. రోషం ఉందా? రోషం లేని పిరికి క్రైస్తవులు, చచ్చిన క్రైస్తవులు చాలామంది ఉన్నారులే. వారిలో మీరు ఇంకొకరు ఆడవద్దు. God wants zealous people, alive, running, steadily running, sacrificial running. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇందాక చదివాం కదా, అదే వచనంలో 26వ వచనం చదవండి. గురి లేకుండా కాదు కానీ, నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. ఏంటంట? గురి లేకుండా నేను పరిగెత్తను, గాలిని కొట్టనంట. పాపం ఈరోజు చాలా మంది గాలి కొట్టే వాళ్ళు ఉన్నారు. గాలి, ఒట్టి గాలి. ఎక్కడ పరిగెత్తావు? ఎక్కడికి పోతున్నావు? నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? నీ జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళి చేరబోతున్నావు? ఏంటి? పరిగెత్తే ప్రతి ఒక్కడికి ఒక మైల్ స్టోన్ ఉంటుంది. అరే ఇంత పరిగెత్తాను, ఇదిగో 3 ల్యాప్లు పరిగెత్తాను, 4వ ల్యాప్, ఇదిగో ఇన్ని రౌండ్లు ముగించాను, ఇంకో 4వ రౌండ్. మనకి ఎంతమందికి నిజంగా జీవితంలో దృష్టితో వీఆర్ ఏబుల్ టు రన్, దృష్టితో పరిగెత్తగలుగుతున్నారు, పట్టుదలతో పరిగెత్తగలుగుతున్నారు, దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసంతో పరిగెత్తగలుగుతున్నారు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎయిమ్లెస్ రన్నింగ్, ఎయిమ్లెస్ లివింగ్, గురి లేకుండా, పట్టుదల లేకుండా ఎలా పడతా అలా బ్రతుకుతున్నారా? పట్టుదలతో పరిగెడుతున్నారా? కీర్తన 119:32 చదువుదామండి. Psalms 119:32 ఒకసారి చదువుదామా? నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. ఏంటంట? నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. నేను నీ ఆజ్ఞల మార్గము.
దేవా, నువ్వు నన్ను రక్షించినప్పుడు, నువ్వు నన్ను కొన్నదప్పుడు, నువ్వు నా జీవితంలో కార్యం చేసినప్పుడు నేను నీ ఆజ్ఞల్లో నీ వాకుకు తగినట్టుగా, నీకు తగినట్టుగా పరిగెడతాను. ఎంతమంది కూడా ఉన్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు, నా జీవితము దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతున్నాను? చేతులు ఎత్తద్దు, అబద్ధికులు అవ్వద్దు. టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎంతమంది నిజంగా దేవుని వాకు తగినట్టుగా పరిగెడుతున్నారు? దేవుని వాకు తగినట్టుగా మీ కార్యాలు ఉన్నాయి? ఈరోజు దేవుడు కోరేది విరిగిన హృదయాన్ని అండి. విరిగిన హృదయ ప్రార్థనని దేవుడు అలక్ష్యం చేయుడు. విరిగిన వారిని దేవుడు తునీకరించాడు. విరిగిన వారిని దేవుడు దూరపరచాడు. విరిగిన వారిని ఎంత మాత్రం విడిచిపెట్టాడు దేవుడు. విరిగిన వారంటే ఏంటి? ఒక వ్యక్తి అన్నాడు, విరిగిన వారంటే పాపం చేసి జీవితాన్ని పాడు చేసి కూర్చొని ఉన్నవాడు. ఆ విరిగినవాడా? వాట్ ఈస్ బ్రోకెన్నెస్? ఒక వ్యక్తి తన స్థితిని గ్రహించుకుని, తన బలహీనతల్ని గ్రహించుకుని, తన ఆధారపడేది దేవుని మీద నిరూపిస్తూ, దేవుడే తన దిక్కు, దేవుడే తన సర్వము, దేవుడే తన జీవితంలో కార్యము జరిగించాలని దేవుడు ఎవరై ఉన్నారో గుర్తెరిగిన వాడే విరిగినవాడు. నా శక్తి నా బలము కాదు దేవా, నీవు బలవంతుడివి, నేను బలహీనుని. సత్యము నేను బలహీనుని, సత్యము నువ్వు బలవంతుడివి. నువ్వు తప్పు చేసి పాపంలో ఉన్న వ్యక్తి, విరిగిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయితే పశ్చాత్తాపడాలి. అక్కడ విరిగిన స్థితిలోకి నువ్వు రావాలంటే, నిజమైన విరిగిన స్థితిలోకి, నేను పాపిని ప్రభువా, నేను చేసిన తప్పుల పనులను నన్ను క్షమించు. విరిగిన స్థితిలోకి వచ్చి ప్రభు సహాయాన్ని, ప్రభు ఎవరో తెలుసుకుని ఆయన మీద ఆధారపడతాం. దేవుడు వాక్యలో చూసినప్పుడు అండి, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. కానీ ఈరోజు చూసినప్పుడు క్రైస్తవ సంఘం ఎలాగుందంటే, ప్రకటన గ్రంథంలో కూడా చూస్తూ, ద సెవెంత్ చర్చ్ ఎవరు చెప్పండి? లవదోక్య సంఘం. ఏంటి లవదోక్య సంఘపు పరిస్థితి? అట్ట వెచ్చగా లేరు, ఇటు చల్లగా లేరు, నిలువెచ్చని స్థితి. దేవుడు అంటున్నాడు, నా నోటి నుండి ఉమ్ము వేస్తా. లవదోక్య సంఘానికి టైటిల్ ఏంటి తెలుసా? నేను ధనవంతుణ్ణి. ఎక్కడ ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథము 3:17 చదువుదామా? లవదోక్య సంఘం ఎలా వెర్రవీగేదంటే, ఈ రీతికి వెర్రవీగేదంట. ఏమని? నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను. ఏంటంట? ధనవృద్ధి చేస్తున్నాను, కావాల్సినంత సంపాదించుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు. నాకు ఏది కొదవలేదు అని చెప్పుకుంటున్నావంట. అబ్బా, నేను ధనవంతుణ్ణి, నేను ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకు ఏది కొదవలేరు. ఈరోజు హైదరాబాద్లో ఈ మాట భలే చెల్లుతుంది. నాకు మంచి జాబ్ ఉంది, ఎంత? ₹1,00,000 పైగా జాబ్ ఉంది. నెక్స్ట్ ఏమంటాడు? నాకు కారు ఉంది, ఇల్లు ఉంది, పెళ్ళి, భార్య ఉంది, బిడ్డ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు జాబ్ ఉంది, నాకు ధనాభివృద్ధి ఉంది. నెక్స్ట్ ఇంకేంటి? నాకు ఏది కొదవలేదు. ఇప్పుడు దేవుడు ఎందుకు? ఎందుకంటే ఈరోజు జనరేషన్ అంటే ఇదే ప్రశ్న వేస్తున్నారు, దేవుడు ఎందుకు? నాకు అన్నీ ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు, నేను ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలి? నాకు అవసరత ఏమైనా ఉంటేనే కదా ప్రార్థన చేయాలి. నాకు అవసరత లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నాకే దిగులు లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నాకు దిగులు ఉందా? మందు కొడుతున్నా, పడుకుంటున్నా, పోయింది. నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది పోతున్నా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ బ్రతుకు అలాగుందా? భారము లేని, దృష్టి లేని, గ్రహింపు లేని బ్రతుక? దేవుడు ఆ సంగతి ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఇట్లా ఉంది అంటున్నావు, కానీ నీ అసలు పరిస్థితి ఎలా ఉందంట? చదవండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిక్కు లేదు నీకు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరగనలేదు. దిగంబరుడై ఉన్నావు. యు ఆర్ అట్ షేమ్, నేకెడ్నెస్, సిగ్గులో ఉన్నావు నువ్వు, అవమానంలో ఉన్నావు నువ్వు, గతి లేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉండి ఎలాగ అనుకుంటున్నావు? ఈరోజు చాలామంది చూడండి, ఇమాజినేషన్లో బ్రతికేస్తారంట, ఊహల్లోనే బ్రతికేస్తారంట. నేను గొప్పలే, నాకేం తక్కువ లేదులే, నేను అదిలే, నేను ఇదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్థితి మీరు గ్రహించుకుని ఉన్నారా? దేవుని శక్తిని వేడుకునే ముందుకు పరిగెట్టగలుగుతున్నారా? మీ పరుగుల బలం ఉందా? స్థిరం ఉందా? ఈరోజు ఎంతమంది ఇక్కడ దేవుని వాక్యం వింటున్న వారు, దేవా
విరిగిన హృదయంతో నీ కొరకు బ్రతికే జీవితాన్ని నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయగలుగుతారు. ఎంతమంది ఎన్ని కష్టాలు ఎదురైనా నేను పరిగెడతా, ఐ విల్ రన్ ఫర్ జీసస్, ఐ విల్ చేస్ మై గోల్. నా గురి వైపే పరిగెడతా, నా గురి కొరకే పరిగెడతా, నా పరుగును కడముట్టిస్తా. దేవుడు విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడం అన్న మాట బైబిల్లో ఎంతో చక్కగా చూస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో దేవుడు వారికి తెలియజేస్తుంది, హృదయం ఎంతో మోసకరమైంది, జాగ్రత్త. హృదయం ఎంతో మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగిందంటే. ఇర్మియా గ్రంథం 17:9 చూస్తే మనం గమనించవచ్చు, హృదయం ఎంతో ఘోరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడో నా అంతటితో ఆపలేదు. కానీ ఎక్కడ చదువుతారంటే 10వ వచనం చదువుతారా? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. ఏంటంట? ఒకని ప్రవర్తనను బట్టి, తను చేసే పనిని బట్టి, తన జీవిత విధానాన్ని బట్టి తన క్రియలు ఏంటంట? క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నువ్వు పని చేస్తాం మాత్రం కాదు, నీ ఏదో కార్యం చేస్తాం కాదు, ఆ కార్యం ఎందుకు చేసావు, నీ హృదయపు ఇంటెన్షన్ ఏంటి, నువ్వు చేసిన పనికి ఫలము ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఫర్ ఇట్. ఈరోజు చాలామంది దేవుని కొరకు నేనేదో చేస్తా, నేనేదో సాధిస్తా, నేనేదో పట్టుకుంటా, నేనేదో జయిస్తాను. గాడ్ ఈస్ చెకింగ్ యువర్ ఇంటెన్షన్స్. హౌ గుడ్ ఆర్ యువర్ ఇంటెన్షన్స్? వాట్ ఆర్ యువర్ ఇంటెన్షన్స్? నువ్వు దేవుని కొరకు ఏదైనా చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నావు, ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిగెత్తే జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిగెత్తు, జీవితాంతము పోరాడు, అలసిపోవద్దు, ఏనాడు అని పాట పాడతాం. బట్ దెన్ పోరాటంలో దృష్టి లేకపోతే, శత్రువు ఎవరు తెలియకపోతే పోరాడతాం, టైం వేస్ట్, మోస్ట్ ఆఫ్ ద టైం డేంజర్. ఎందుకంటే నీ మిత్రుని నువ్వు పాడు చేసుకుని చంపేసుకుంటావు, నిన్ను కాపాడాల్సిన వాడిని నువ్వు చంపేసుకున్న పరిస్థితులు అవుతుంది. యూ నీడ్ టు నో యువర్ ఎనిమీ, ఫైట్ విత్ అ పర్పస్, రన్ ద రేస్ విత్ అ గోల్. ఒక దృష్టితో పరిగెత్తాలి. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలి. దేవుడు కోరేది మన అహము తగ్గాలని. ఎంతోమంది, దేవా నాకు ఉజ్జీవం దయచేయ్యా, మమ్మల్ని ఉజ్జీవింపజేయ్యా. I was asking for 2 things. God, give us the spirit of Enoch, give us the spirit of Elijah. Give us the spirit of Enoch, give us the spirit of Elijah. ఎలాగైతే వారు ఇరువురు నీ ముందు తగ్గించుకుని, నీ మాట విని, నీ స్వరము విని దాని ప్రకారం చేయగలిగిన శక్తి కలిగి ఉన్నారు. అటువంటి జీవితంలో దయచేయ. బైబిల్ చూసినప్పుడు ఈ ఒక మాట నన్ను పట్టుకుందండి. వెన్ యూ టాక్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈనోక్, యూ కెన్ సీ హౌ దే హ్యావ్ ప్రేడ్, తగ్గించుకుని యథార్థతతో. బైబిల్లో ఈనోకుల గురించి చూసినప్పుడు ఒకే మాట ఉంటుంది, హానోకు దేవుడితో నడిచాను, దేవుడు అతను కొడిపోగా అతను లేకపోయాడు. ఏంటంట? హనోకు నడిచాడంట. ఇక మాటలు చెప్పాలంటే మేళతో రన్ను పోతా ఉంది. ఆయన పరిగెడుతున్నాడు, దేవుడితో నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? అతను తీసుకున్నాడంట, అతను లేకపోయాడంట. నెక్స్ట్ మనం బైబిల్లో చూడొచ్చు ఏలియా గురించి చూడాలంటే, ఏలియా గురించి రాయబడినప్పుడు ఆయన ప్రార్థన విన్నపములు, వాట్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. బైబిల్లో చూస్తాం మనం, ఏలియా యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశములు మూయబడ్డాయి. మరలా యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది. ఈరోజు మనం యథార్థవంతులుగా దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆయన ఆత్మకార్యం జరుగుతుంది. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హంబుల్ బిఫోర్ గాడ్? డూ యూ లివ్ ఎ లైఫ్ విత్ పర్పస్? డూ యూ రన్ యువర్ రేస్? ఇంకోటి ఆగిపోయాడని నువ్వు ఆగిపోతాం కాదు, ఇంకోటి ముందుకెళ్ళలేదని నువ్వు వెళ్ళకుండా ఉంటాం కాదు. నువ్వు పరిగెత్తాలి. మీ పక్కన వాళ్ళని చూసి రన్ యువర్ రేస్ అని చెప్పండి. ఏమన్నారు? ఎందుకంటే 2 తిమోతేయుల పత్రిక 4:7 వచనం చూస్తే పౌలు చెప్తున్నాడు తిమోతితో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కానీ అదే సమయంలో మనం చూస్తే పరిగెత్తే ప్రతి ఒక్కరూ సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఓర్పు సహనము లేనిది పరుగు లేదు. టాలరెన్స్ పెరగదు, స్టామినా పెరగదు.
ఇన్ఫ్యాక్ట్ ఈ మాట చాలాసార్లు మనం ధ్యానించాం, కానీ ఒకసారి ఈ వాక్యం కూడా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5:3-4 వచనాలు చదువుదామండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడతామంట. ఇక్కడ ఎంతమంది శ్రమయందు అతిశయపడగలరు? ఏం శ్రమలు రా బాబు ఈ బ్రతుకు, ఏం పోరాటాలు రా బాబు ఈ బ్రతుకు, ఇంకెంతకాలం ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను. బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, శ్రమ ఏం కలిగి చేస్తారంట? ఓర్పు ఏం కలిగి చేస్తారంట? నిరీక్షణ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నిరీక్షణ నీలో ఉన్నంత వరకు నువ్వేమైనా చేయొచ్చు. నీ జీవితంలో నిరీక్షణ లేదనుకో నువ్వేం చేయలేవండి. అనుకుంటానండి, ఒక వ్యక్తికి నిరీక్షణ లేదు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నిరీక్షణ అనేది లోపట ఉండేది, విశ్వాసం అనేది బయట కనపరిచేది. ఇది ఎప్పుడు చెప్తా ఉంటా, మళ్ళీ చెప్పి ముగిస్తున్నా. నిరీక్షణ అనేది ఎప్పుడు నీ మనసులో ఉండేది, విశ్వాసం అనేది ఎప్పుడు నువ్వు క్రియల్లో బయట చూపించేది. నిరీక్షించు వాటి నిజ స్వరూపము విశ్వాసము. ఇట్ ఈస్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. బట్ నిరీక్షణ లోపట ఉంది, బయట కనబడదు. విశ్వాసం అనేది క్రియతో ఉంది, క్రియ లేని విశ్వాసం పెడతాం. ఓకే, నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నీకు నిరీక్షణ రావాలంటే ఏం రావాలంట? మొదట శ్రమ. ఆ శ్రమలో నువ్వు ఓర్చుకుంటే ఆ టాలరెన్స్లో నుండి నీకు పుడతాదంట నిరీక్షణ. అంటే ఉదాహరణగా ప్రాక్టికల్ చూపించాలంటే, మొదటిసారి ఎవరినైనా పరిగెత్తమన్నావు అనుకో, పరిగెత్తేవాడు 2 అడుగులు 3 అడుగులు పరిగెడతాడు, నాకు అవ్వలే అంటాడు. 10 అడుగులు పరిగెడతాడు, నాకు అవ్వలేదు అంటాడు. ఒక 50 అడుగులు మహా పరిగెత్తి నాకు అవ్వలేదు అంటాడు. అంతా పెద్ద పరిగెత్తమన్నావు అనుకో, మొదటి రోజు పరిగెత్తి నేల మీద పడుకుని పోతాడు. కానీ అదే వ్యక్తి ప్రతిరోజు డిసిప్లిన్తో, సరైన ఆహారము, సరైన నిద్ర, సరైన ట్రైనింగ్తో పరిగెడుతూ వెళ్ళాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? హీల్ గెట్ టాలరెన్స్. ఆ టాలరెన్స్ స్టామినా పెరిగిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒక నిరీక్షణ కలుగుతుంది. నేను కాంపిటీషన్కి వెళ్ళగలుగుతా, నేను ఇందులో పరిగెత్తగలుగుతా, ఐ థింక్ ఐ కెన్ విన్ దిస్ రేస్. ఎవడు కాంపిటీషన్ వచ్చేవాడు నేను ఓడిపోతానని వస్తాడా? ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చారు, హుసేన్ బోల్ట్ లాంటి ద వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ కాంపిటీషన్లో ఉన్నదప్పుడు కూడా మిగతా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ, ఎలాంటి రన్నర్ ఉన్నదప్పుడు మీరంతా ఎందుకు పార్టిసిపేట్ చేస్తారని అడిగారు. అడిగితే ఏమని చెప్పారు తెలుసా? హుసేన్ బోల్ట్ నిరీక్షణ బట్టి హుసేన్ బోల్ట్ ఎవరో నిరూపించబడింది. నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను హుసేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్గా పరిగెట్టగలుగును అని. ఎందుకంటే దాని కొరకే నేను ట్రైన్ అయ్యా, నేను సిద్ధపడ్డా, నేను వచ్చాను అన్నారు. అది చెప్పింది ఎవరో కాదు, హుసేన్ బోల్ట్ లైఫ్లోనే రిటైర్ అవుతాను ముందు లాస్ట్ రేస్లో, తన పరిగెత్తిన లాస్ట్ రేస్లో తను గెలిచాడు అనుకుంటున్నారా? ఓడిపోయాడు. తనని జయించినోడు చెప్పిన మాట. అదే రీతిగా కాంపిటీషన్ గన్ షూట్ అయిన వెంటనే ఆ పరుగులో చూసేటప్పటికి హుసేన్ బోల్ట్ కన్నా ఫస్ట్ వెళ్ళిపోయాడంట. నెవర్ లాస్ట్ హుసేన్ బోల్ట్, ఫస్ట్ టైం హీ బికమ్ అవుట్. బట్ అందరూ ఎదురు చూసింది ఏంటి తెలుసా? ఆ కాంపిటీషన్లో దిస్ ఇస్ హుసేన్ బోల్ట్ ఫైనల్ రన్నింగ్, ఫైనల్ విక్టరీ. అందరం కేకలేద్దామని హుసేన్ బోల్ట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు. కానీ ఇంకోటి కొట్టుకుని వెళ్ళిపోయాడంట పక్కన. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే, నీ జీవితంలో నీ శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడంటే, అనేక సార్లు శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాము మనల్ని మలుస్తానికి. శ్రమలు వచ్చినప్పుడు బెదిరిపోకండి, కేకలేయకండి, ఏడవకండి, దేవుని ఎడల విశ్వాసం ఉంచండి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని మహిమపరచండి. శ్రమలు వచ్చినప్పుడు దేవా నువ్వు నా పైన పని చేస్తున్నావయ్యా, వందనాలయ్యా అని దేవుని స్తుతించండి. శ్రమల్లో దేవుడు మనల్ని మలుస్తాడంటే అక్కడ క్రియేట్ అవుతుంది టాలరెన్స్. దానిని బట్టి ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఐ కెన్ హోల్డ్ ఆన్, ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ ఫైట్, ఐ కెన్ డూ ఇట్.
అక్కడ నుండి ఆ నిరీక్షణ ఎప్పుడైతే కలుగుతుందో దెన్ యూ విల్ టేక్ ద స్టెప్ బయటికి. మీ జీవితంలో పెద్ద అడుగులు తీయాలండి. ముగిస్తూ నేను చెప్తున్నాను, దేవుని రాక కొరకు సిద్ధపడిన సంఘముగా ఉండాలంట. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడేవారు ఉండాలంట. ఈరోజు ఆయన రాకడ సమీపంగా ఉందనేది నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉంటావు. నీ జీవితంలో లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా ఉంటావు. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేసి ముగిద్దాం, సమయం అయింది. కానీ ఆ సమయంలో మీరు ఒక్కసారి మీరు గ్రహించుకుంటూ ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు సహాయాన్ని వేడుకుంటూ మన జీవితంలో ఎలాంటి పరుగు పరిగెడుతున్నాం, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి బ్రతుకు కలిగి ఉన్నాం. ఈరోజు ఒక్కసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటారా? ఎంత విశ్వాసం మీలో ఉంది? ఎంత దేవుని నమ్ముతున్నారు? ఎంత దేవుని కొరకు చేస్తున్నారు? ఏది మీ విశ్వాసం? ఏ రీతిగా క్రియల్లో నిరూపిస్తున్నారు? ఏ రీతిగా క్రియల్లో చూపిస్తున్నారు? ఏ రీతిగా క్రియల్లో మీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు? హౌ మచ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ఎంతగా నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచానని నీ నిరీక్షణని నువ్వు నిరూపించగలుగుతున్నావు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదండి. నువ్వు ఏంటి నమ్మేది? నీ మనసులో ఏంటి నువ్వు నమ్మేది? నీ హృదయంలో. హృదయంని పరీక్షించే దేవుడు అంట. నీ క్రియని, నీ హృదయాన్ని పరీక్షించి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. నువ్వు ఎందుకు చేసావో పరీక్షించి దాని తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా, నీవు దేవుని రాక కొరకు సిద్ధపడి ఉన్నారా? ఈ వాక్యం ఏంటన్నా, నీవు నీ పరుగులో ముందుకు నమ్మకంగా పరిగెడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ప్రతి జీవితాన్ని మలచాలని, మార్చాలని, ఆయన స్వరూపంలోకి ఆయన సరిదిద్దాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి. ఏది నీ మనసు ఎక్కడ ఉంది? వేర్ ఇస్ యువర్ హార్ట్? ఏంటి నీ హృదయం నింపబడింది? ఏంటి? దేనితో? ప్రభువుని వేడుకోదామా? దేవా, శ్రమలో నన్ను మలచేయ్యా, నీ ప్రేమతో నన్ను నింపి నడిపించు ప్రభా. నీ ఓదార్పు, నీ ఆదరణ నాకు దయచే ప్రభా. నేను నమ్మి ఉన్నది నిన్నే ప్రభా. నిన్ను ఆధారం చేసుకుని ముందుకు బ్రతుకుతున్నాను ప్రభా. నిన్ను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నానయ్యా. నాకు కావాల్సిన శక్తిని దయచే, నాకు కావాల్సిన బలాన్ని దయచే, నాకు కావాల్సిన ధైర్యాన్ని దయచే. నా జీవితంలో నీ కార్యము జరిగించు ప్రభా. వ్యర్థమైన కార్యాలు, క్రియలు, ప్రతి వాటి నుండి నన్ను విడిపించు, నన్ను బలపరచు. అడగండి, ప్రభుని అడగండి. నిన్ను నమ్ముకుని ఉన్నానయ్యా. ఎప్పటికైనా నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. ఎంతకైనా నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. ఎన్నటెన్నటికి నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. నీ ఆత్మశక్తిని నాకు దయచే ప్రభా. నా జీవితంలో దృష్టితో నేను సాగాలి, దృష్టితో నేను వెళ్ళాలి, బలము శక్తితో నేను బ్రతకాలి ప్రభా. నీ ఆత్మ ప్రేరేపణ, నీ ఆత్మ ప్రోత్సాహము, నీ ఆత్మ బలము నాకు అన్ని విషయంలో అనుగ్రహించు ప్రభా. అడుగుదామండి, ప్రభుని అడుగుదామండి. దేవా, నీ వాగ్దానాలను ఆధారం చేసుకుంటున్నామయ్యా. నువ్వు ఇచ్చిన మాటను పట్టుకుని నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నామయ్యా. భూమి ఆకాశం గతించిపోయినా నా వాక్కు గతించిపోదన్నా. ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ప్రతి జీవితంలో విడుదల దయచేయ, ప్రతి జీవితంలో జయము దయచేయ, ప్రతి జీవితంలో సమాధానం దయచేయ, ప్రతి విషయంలో తోడు దయచే ప్రభా. ప్రతి విషయంలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించే ప్రభా. ఇదిగోనే ప్రతి జీవితంలో అయ్యా నీ ఆత్మ ద్వారంగా నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీ సమాధానము, నీ ధైర్యము, నీ నెమ్మది, నీ తృప్తి, నీ ఆదరణ మాకు దయచేయ. నిన్ను నమ్మిన ఎవరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నిన్ను నమ్మి ఇక్కడ వచ్చిన ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. నిన్ను నమ్మి వచ్చిన ఎవరిని త్రోసివేయద్దు ప్రభా. ఎవరెవరైతే వారి విశ్వాసం నీ వైపు పెట్టి నీ ఎడల, నీ వాగ్దానాలను స్వతంత్రించిన నీ ఎడల విశ్వాసంతో బ్రతకాలని ఆశపడుతున్నారు, బలపరచు.
Give them the strength to run, Lord. The speed, the stamina, the power. అయ్యా నీ ఆత్మ ద్వారా నువ్వు దయచేయ. మలచేయ, మమ్మల్ని మలచు దేవా. నీ రాజ్యం కొరకు పనిచేయవారుగా మమ్మల్ని చెయ్య. నీ మహిమ కొరకు జీవించేవారుగా మమ్మల్ని చెయ్య. నీ సాక్షులుగా మమ్మల్ని చెయ్యి ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. బ్రతుకులను పాడు చేసుకుంటున్న వారిని చూడు. పరిగెత్తిన వారే, ఒకప్పుడు పరిగెత్తిన వారే ఇప్పుడు అక్కర్లేని వాటితో అడ్డగించబడి ఆటంకముల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఐహిక విచారముల్లో, ధన మోసములు ఇరుక్కునున్న వారిని చూడు ప్రభా. మనోనేత్రాలను తెరువు, దృష్టిని దయచేయి, శక్తిని దయచేయి, సహాయాన్ని దయచేయి, తోడ్పాటుని దయచేయి ప్రభా. ఈరోజు నీ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిలో రోషం దయచేయి. నీ రాకడ సమీపంగా ఉందయ్యా. నీ రాకడ సూచనలు కనబడుతూనే ఉన్నాయ్యా. దేవా, మా జీవిత కాలంలో మేము చేయు ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి కదయ్యా. కాలం సమయం ఎరిగిన వారిగా మేము ప్రయాసపడవలసిన సమయంలో ఉన్నాం. మేము పని చేయవలసిన సమయంలో మా నాన్న ఎరిగి పని చేసే జీవితం మాకు దయచేయి. పోరాడే జీవితం మాకు దయచేయి. పరిగెత్తే జీవితం మాకు దయచేయి. అలవక, చెదరక, బెదరక జీవించే జీవితం దయచేయి. నీ చేతిలో వాడబడే పనిముట్లుగా మమ్మల్ని జీవింపజేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ఇంతవరకు చేయబడిన ప్రార్థనలకి జవాబు ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.